హాయ్ అండి. ఈరోజు నేను మీకు తోటకూర చెక్కలు చేసి చూపిస్తాను. చాలా హెల్దీ అనమాట. పిల్లలకి ఆకుకూరలు తినని వాళ్ళకి ఇట్లా పిండిలో యాడ్ చేసి చెక్కలా చేసి పెట్టచ్చు. దానికి నేను 1 కేజీ బియ్యం పిండి తీసుకున్నాను. పొడిపిండి, తడిపిండి ఏం అవసరం లేదు. పొడిపిండితో కూడా చెక్కలు బాగా నీట్గా గుల్లగా వచ్చేస్తాయి. 1 కేజీ పొడి బియ్యం పిండి తీసుకున్నాను. దానిలో 2 స్పూన్లు సరిపడా ఉప్పేసాను. పిండికి సరిపడా ఉప్పేసాను. తర్వాత పెద్ద స్పూన్తో 2 స్పూన్లు కారం, 2 స్పూన్లు జీలకర్ర, ఒక 100 గ్రాములు పెసరపప్పు నానపెట్టేసాను. ఒక 1 అవర్ నానపెట్టేసి పక్కన పెట్టేసాయి. నానిన తర్వాత అందులో స్ట్రైనర్లు వేసి వాటర్ అంతా పోయిన తర్వాత అందులో వేసాను. ఒక 4 రెమ్మల కరివేపాకు కూడా సన్నగా కట్ చేసి వేసుకున్నాను. తర్వాత ఒక చిన్న కట్ట తోటకూర తీసుకొని అది శుభ్రం కడిగేసి కట్ చేసి అది కూడా వేసాను. తోటకూర కూడా. నెక్స్ట్ వచ్చేసి 4 స్పూన్లు ఆయిల్ వేసాను. కాసి చల్లార్చుకున్న ఆయిల్ 4 స్పూన్లు వేసేసి ఒకసారి మొత్తం కలిసేటట్లు కలుపుకున్నాను. ఇవన్నీ వేసిన తర్వాత ఈ మొత్తం ఈ ఉప్పు కారం అంతా ఈవెన్గా కలిసేటట్లు మొత్తం ఒకసారి వేసేసుకొని నీట్గా కలుపుకోవాలి. ఇలా మొత్తం గరిటె పెట్టేసి కలిసేటట్లు మొత్తం కలిపేసుకున్నాను. తర్వాత ఈలోపు మనం పక్కన ఒక గిన్నెలో నీళ్లు పోసేసి 1 లీటర్ నీళ్లు పడతాయి. కేజీ బియ్యం పిండికి 1 లీటర్ నీళ్లు పడతాయి. ఒక గిన్నెలో నీళ్లు పోసేసి స్టవ్ మీద పెట్టుకుంటే నీళ్లు మసులుతూ ఉంటాయి. బాగా మసిలే నీళ్లు మసిలే వేడి నీళ్ళు పోస్తే పిండి బాగా గుల్లబారి చెక్కలు బాగా క్రిస్పీగా వస్తాయి. మెత్తగా ఉడుకుతుంది. ఆ వేడి నీళ్ళలో పిండి ఉడుకుతుంది అనమాట. ఇప్పుడు ఆ వేడి నీళ్ళు తీసుకొని ఈ పిండిలో కొంచెంగా వేసుకొని కలుపుకోవాలి. మనం గరిటెతోటి బాగా మసలు పెట్టుకొని కొంచెంగా వాటర్ వేసుకుంటూ గరిటెతోటి కలుపుకోవాలి. 1 కిలో బియ్యం పిండికి 1 లీటర్ వాటర్ పడతాయి. చెయ్యి అస్సలు పెట్టద్దు, కాలిపోతుంది. వేడి నీళ్ళు కాబట్టి పిండి కూడా వేడి నీళ్ళు పోసేసరికి పిండి కూడా వేడిగా ఉంటుంది. చెయ్యి అసలు పెట్టద్దు. ఇలా గరిటెతోటి కలుపుకోవాలి. ఇలా కొంచెంగా వాటర్ పోసుకుంటూ పిండి మొత్తం కలుపుకోవాలి. ఇట్లా కొంచెంగా పోసుకుంటూ పిండి మొత్తం తడిచేటట్లు మనం గరిటెతోటి కలుపుకోవాలి. ఇలా వేడి నీళ్ళు పోసినందువల్ల చెక్కలు గుల్లగా చాలా క్రిస్పీగా పట్టుకుంటూ విరిగిపెట్టి ఇలా వేడి నీళ్ళు పోయడం వల్ల బాగా గుల్లగా వచ్చేస్తాయి. చెక్కలు క్రిస్పీగా వస్తాయి. ఇట్లా మనం కాచుకున్న నీళ్ళన్నీ పోసేసి కలిపేసుకొని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. ఒక 1 అవర్. అంటే పిండి వేడిగా ఉంటుంది. చెక్కలు చేయడానికి కూడా వీలు కాదు. మనం వేడి నీళ్ళు పోసాం కాబట్టి మూత పెట్టేసి 1 అవర్ పక్కన పెట్టేసేస్తే పిండి మెత్తగా స్మూత్గా వచ్చేస్తుంది. తర్వాత ఒకసారి లైట్ గోరువెచ్చగా అయిన తర్వాత ఒకసారి మొత్తం కలుపుకుంటే మనకి చెక్కలు చేయడానికి అనువుగా వచ్చేస్తుంది. ఆ క్లిప్పింగ్ మిస్ అయింది. ఇప్పుడు మనం పూరీలు చేసుకునే ప్రెస్ ఉంటుంది కదా, ఆ ప్రెస్ తీసుకొని 2 ప్లాస్టిక్ కవర్స్ లాంటివి తీసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసేసి చిన్న కవర్లు 2 లాగా తీసుకుంటే పైన ఒక కవరు కింద ఒక కవర్ వేసేసుకొని పూరి ప్రెస్లో పెట్టేసి చిన్న ఉండల్లాగా పెట్టేసేసి ప్రెస్ చేసేసుకుంటే చెక్కలు రెడీ అవుతాయి. 1 అవర్ తర్వాత మాత్రం పిండి బాగా కలుపుకోవాలి. చేతులతోటి పిండి బాగా స్మూత్గా వచ్చేస్తుంది. పిండి గట్టిగా కలుపుకోవాలి. ఇలా పూరి ప్రెస్లో 2-3 చిన్న ఉండల్లా పెట్టేసేసుకొని పూరి ప్రెస్తో ఒత్తేసుకుంటే చెక్కలు రెడీ అవుతాయి. మనం వాటిని పిండిని బాల్స్ లాగా కూడా చేయాల్సిన అవసరం ఏమి ఉండదు. పనిమాల చేసేటప్పుడే జస్ట్ చేతితో తీసుకొని కొంచెంగా పెట్టేసుకొని ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ప్రెస్ చేసుకున్న చెక్కలు ఒక పేపర్ మీద వేసేసుకుంటే మనకి ఫ్రై చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇలా చెక్కలు మొత్తం ఒత్తేసుకోవాలి ప్లాస్టిక్ కవర్ మీద పూరి ప్రెస్లు పెట్టేసి. చూడండి ఇలా పేపర్ మీద వేసేస్తే చెక్కలు మొత్తం చెక్కలన్నీ వచ్చేసి రెడీ అయిపోయినాయి.
ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవడమేను. ఇలా ఒక్కొక్కటిగా ఆయిల్ వేసేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చక్కగా క్రిస్పీగా వచ్చేస్తాయి. బాగా మంచి కలర్ వచ్చింది. డీప్ ఫ్రై అయినాయని చెక్కలు ఉడికినాయని ఎట్లా అంటే ఇప్పుడు మనం ఆయిల్లో చెక్కలు వేస్తాం కదా, అంత నురగగా వచ్చేస్తుంది. లేకుండా పోతుంది. చెక్కలు కరెక్ట్గా ఫ్రై అయిపోయినాయి అంటే అట్లా నురగంతా లేకుండా నురగంతా ఆగిపోతుంది. అప్పుడు మనకి చెక్కలు నీట్గా ఫ్రై అయిపోయినట్లు. ఆ నురగ అనేది ఉండదన్నమాట. ఆ చెక్కలు ఉడికి ఫ్రై అయ్యేసరికి నురగంతా ఆగిపోతుంది. చాలా తక్కువ చూడండి. ఇప్పుడు మనం చెక్కలు వేసిన దానికి చెక్కలు ఫ్రై అయిన తర్వాత చూడండి ఎట్లా వస్తుందో. ఇట్లా వచ్చేసరికి నురగ వచ్చింది కదా. ఈ చెక్కలు ఉడికేటప్పుడు ఎలా ఉంటుంది, మొత్తం కంప్లీట్గా ఉడికిన తర్వాత ఇట్లా ఆయిల్ నురగ లేకుండా ఆగిపోతుంది. ఇప్పుడు మనకి చెక్కలు పర్ఫెక్ట్గా అన్నీ ఫ్రై అయిపోయినట్లు. ఇప్పుడు ఆయిల్లో నుంచి తీసేసుకుందాము గరిటెతోటి. మన తోటకూర బదులు మెంతికూర, పాలకూర యాడ్ చేసుకోవచ్చు. క్రిస్పీగా చాలా టేస్టీగా తోటకూర చెక్కలు రెడీ అయిపోయాయి. చాలా క్రిస్పీగా వచ్చి చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగున్నాయి చెక్కలు మాత్రం. ఈవెన్గా అన్నీ ఒకే సైజులో అన్నీ ఒకే కలర్లో కాలినాయి. చాలా బాగా వచ్చినాయి. కలర్ మాత్రం కొంచెం కూడా డిఫరెన్స్ లేకుండా మొత్తం ఒకే కలర్లో ఫ్రై అయినాయి. పట్టుకుంటే విరిగిపోతున్నాయి. చిన్న చిన్న చెక్కలు చాలా బాగున్నాయి. తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగున్నాయి. క్రిస్పీగా కూడా వచ్చాయి. చాలా బాగా ఈవెన్గా అన్నీ ఒకే కలర్లో ఫ్రై అయ్యాయి. మనం ఆకుకూరలు ఏ ఆకుకూరైనా మెంతికూర, పాలకూర, తోటకూర ఈ 3 యాడ్ చేసుకుంటే బాగుంటుంది. చాలా బాగున్నాయి చెక్కలు మాత్రం. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ఆకుకూర ఇష్టమైన వాళ్ళు ఎక్కువ కూడా వేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి.